గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అల్గోరిథం అవెన్యూ. మనము ప్రీవియస్ వీడియోలో వచ్చేసి పర్సెప్ట్రాన్ ట్రిక్ చూసాము. పర్సెప్ట్రాన్ ట్రిక్స్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో చూసాము. ఇంకోటి లాస్ ఫంక్షన్స్ ఎందుకు వాడతామో చూసాము. ఇంకోటి డిఫరెంట్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ ద లాస్ చూసాము. ఇంకోటి వచ్చేసి పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ అండ్ హింజ్ లాస్ ఫంక్షన్ చూసాము. మనము ఈ వీడియోలో వచ్చేసి ఆ లాస్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం త్రూ కోడ్. ఓకే ఫస్ట్ మనం వచ్చేసి ఇంపోర్ట్ టార్చ్. ఈ ఇంపోర్ట్ టార్చ్ ఎందుకు వాడతామంటే మనము టెన్సర్స్ మీద వర్క్ చేస్తాం. పైటాస్లో వచ్చేసి మనం టెన్సర్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఈ బేస్ లైబ్రరీ అనేది అవసరం పడుతుంది. ఓకే, టు వర్క్ ఆన్ టెన్సర్స్ మనకి ఇంపోర్ట్ టార్చ్ అనే లైబ్రరీ అవసరము. సో మనం ఇది ఇంపోర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ టార్చ్ డాట్ ఎన్ఎన్ యాజ్ ఎన్ఎన్ అంటే న్యూరల్ నెట్వర్క్స్. మనము ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కస్టమ్ మోడల్స్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, ఆటోమేటిక్ బ్యాక్ ప్రాపగేషన్కి కానీ, పారామీటర్స్ని అంటే ట్రాక్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నువ్వు పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నావు. ఓకే, ఇదంతా పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్. ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నావు. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతామంటే పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్లో మనకి జనరల్గా ఎంఎస్సి లాస్ కానీ, ఇంకోటి వచ్చేసి ఇట్లాంటి ఎంఎస్సి లాస్ కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్బిల్ట్ లాస్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇట్లాంటి ఇన్బిల్ట్ లాస్ ఫంక్షన్స్ ఉన్న వాటికి ఏంటంటే ఇట్లా క్లాస్ క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే లాస్ ఫంక్షన్స్ ఇన్బిల్ట్ లేకుండా మనం కస్టమ్గా క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మనకు ఈ లాస్ ఫంక్షన్ని మనము మన పైటార్చ్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ చేయడానికి మనము ఈ కన్స్ట్రక్టర్ అనేది వాడతాం. ఓకే, మనకి ఇన్బిల్ట్ లాస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లా కస్టమ్గా మనము లాస్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము కస్టమ్గా లాస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామో అప్పుడు మనం కన్స్ట్రక్టర్ వాడాలి. ఓకే, ఇప్పుడు ఈ సూపర్ డాట్ ఇనిట్ ఏం చేస్తుంది? సేమ్ యాజ్ ద ప్రీవియస్ వీడియో. సూపర్ డాట్ ఇనిట్ ఏం చేస్తుంది? సేవింగ్ కానీ, రీలోడింగ్ కానీ, లేకపోతే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మనము మన ఈ లాస్ ఫంక్షన్ని పంపించాలన్నప్పుడు మనం ఈ సూపర్ డాట్ ఇనిట్ అనేది వాడతాం. ఇంకోటి వచ్చేసి ఫార్వర్డ్ మెథడ్. ఈ ఫార్వర్డ్ మెథడ్లో మనకి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి సెల్ఫ్ కామా, లాజిక్స్ కామా, లేబుల్స్. ఓకే, ఫస్ట్ లేబుల్స్ మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ లాస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఇది హింజ్ లాస్ ఫంక్షన్. ఓకే, ఇది హింజ్ లాస్ ఫంక్షన్. నెక్స్ట్ లాస్ అనేది రిటర్న్ చేస్తున్నాం. మీకు ఈ ఫ్లో అనేది నీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నీ మోడల్ అనేది క్రియేట్ చేస్తున్నావు. ఓకే, నీ పర్సెప్ట్రాన్ మోడల్ అనేది క్రియేట్ చేస్తున్నావు విత్ సింగిల్ లేయర్. అంటే ఒకటే లేయర్ ఉంటుంది. 2 is your ఇన్పుట్ సైజ్ అండ్ 1 is your అవుట్పుట్. అంటే x1 x2 రెండు ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి అవుట్పుట్ ఉంటుంది. బైనరీ క్లాసిఫైయర్. ఓకే, ఇక్కడ ఫార్వర్డ్ మెథడ్ డిఫైన్ చేస్తున్నావు. x అనేది నీ ఇన్పుట్ డేటా. ఇక్కడ నువ్వు ఇన్పుట్స్ క్రియేట్ చేస్తున్నావు. ఓకే, ఇవి నీ ఇన్పుట్స్, మోడల్కి నువ్వు ఇచ్చే ఇన్పుట్స్. ఇది వచ్చేసి నీ లేబుల్స్. ఓకే, మోడల్ నుంచి అవుట్పుట్ ఈ కరస్పాండింగ్ ఇన్పుట్స్కి ఇవి వచ్చేసి నీ లేబుల్స్. ఓకే, ఇక్కడ నువ్వు మోడల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తావు. అంటే ఇక్కడ నువ్వు క్రియేట్ చేసిన మోడల్కి ఇక్కడ నువ్వు దాని ఇనిషియేట్ చేస్తున్నావు. ఓకే, అంటే ఇక్కడ నువ్వు ఇన్పుట్ సైజ్ కానీ అవుట్పుట్ సైజ్ కానీ ఇక్కడ నువ్వు డిఫైన్ చేస్తున్నావు. ఇక్కడ ఇన్పుట్ 2 అంటే ఇన్పుట్ సైజ్ 2, అవుట్పుట్ సైజ్ 1 అంటే x1 x2 ఇన్పుట్, 1 is your అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నావు. నువ్వు ఇక్కడ క్రియేట్ చేసిన లాస్ ఫంక్షన్ని నువ్వు ఇక్కడ డిఫైన్ చేస్తున్నావు. ఓకే, దిస్ ఈజ్ యువర్ లాస్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజర్ మనము స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ తీసుకున్నాం. స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ తీసుకున్నాం. ఓకే, ఈ ఎందుకు అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ కానీ, ఆప్టిమైజర్స్ కానీ, లాస్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు నేను ఇవి ఎందుకు వాడతామని చెప్తాను. ఓకే, ఆప్టిమైజర్ వచ్చేసి మనం స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ తీసుకున్నాం. లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.01 తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి మన ట్రైనింగ్ లూప్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన ట్రైనింగ్ లూప్లో వచ్చిన అవుట్పుట్ని మనం ఇక్కడ ప్లాట్ చేస్తున్నాం. ఓకే, ఇదంతా కలిపి మన ట్రైనింగ్ లూప్. ఇది వచ్చేసి మన ట్రైనింగ్ లూప్లో వచ్చిన రిజల్ట్స్ని మనం ఇక్కడ ప్లాట్ చేస్తున్నాం. ఫస్ట్ లోజిట్స్ అంటే ఏం లేదు, మోడల్ నుంచి బయటకు వచ్చే అవుట్పుట్స్. అంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఇన్పుట్స్ని నువ్వు మోడల్లో పంపించినప్పుడు నీకు వచ్చే అవుట్పుట్నే మనం లోజిట్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ లాస్ ఫంక్షన్ ఇక్కడ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు బిట్వీన్ లాజిక్స్ ఇంకా లేబుల్స్ మధ్యలో. లాస్ ఫంక్షన్ అనేది నువ్వు అక్కడ డిఫైన్ చేసావు. లాస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు పర్సెప్ట్రాన్ లాస్ అని అక్కడ నువ్వు డిఫైన్ చేసావు. సో ఆ లాస్ ఫంక్షన్లో మనకి వచ్చే రెండు ఆర్గ్యుమెంట్స్ లాజిక్స్ ఇంకా లేబుల్స్. ఇప్పుడు ఈ లాజిక్స్ ఇంకా లేబుల్స్ ఎక్కడికి వెళ్తాయి?
కరెక్ట్ ఈ లాస్ ఫంక్షన్లో ఫార్వర్డ్ మెథడ్లోకి వెళ్తాయి. ఓకే, ఇవి లాజిట్స్ లేబుల్స్. ఇప్పుడు లేబుల్స్ని మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాము. తర్వాత లాస్ ఇస్ క్యాలిక్యులేటెడ్ అమాంగ్ దిస్ లాజిట్స్ అండ్ ఈ లాజిట్స్కి లేబుల్స్కి మధ్యలో మనం లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, అంటే హింజ్ లాస్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ఓకేనా. ఇప్పుడు ఈ మీన్ అనేది ఎందుకు వాడతాము? ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అంటే అన్నిటికీ యావరేజ్ చేసి మనము లాస్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇదంతా లాస్ అనేది క్యాలిక్యులేట్ అయినాక, లాస్ లాజిట్స్ ఇంకా లేబుల్స్కి మధ్యలో క్యాలిక్యులేట్ అయినాక ఈ లాస్ అనేది రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నువ్వు ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నావు, అంటే ఫంక్షన్ నువ్వు ఇక్కడ కాల్ చేస్తున్నావు, అక్కడ నువ్వు ఫంక్షన్ డిఫైన్ చేసినావు, ఆ వాల్యూ అనేది నీ ఫంక్షన్ కాల్ దగ్గరికి రిటర్న్ అయింది. ఓకేనా. తర్వాత ఆప్టిమైజర్ అంటే ఈ పారామీటర్స్ అన్నిటిని జీరోకి సెట్ చేసినావు. తర్వాత బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చేస్తున్నావు. తర్వాత వెయిట్స్ని అప్డేట్ చేస్తున్నావు. తర్వాత మోడల్ ప్రిడిక్షన్స్ అనేవి ప్రింట్ చేస్తున్నావు. ఓకేనా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు రన్ చేశాక నీ అవుట్పుట్ చూడండి. ఎట్ 50 అంటే కరెక్ట్ 50 ఈపాక్స్కి నీకు అనేది 0 అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనము పర్సెప్ట్రాన్ లాస్కి చూసాం. ఇప్పుడు చూద్దాం. ఇంతసేపు మనము హింజ్ లాస్కి చూసాం. జస్ట్ ఇక్కడ 1 తీసేస్తే చాలు, మీకు అది పర్సెప్ట్రాన్ లాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇది నీ పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్. అంటే చిన్న చిన్న మైన్యూట్ లాసెస్ని అనేబుల్ టు అంటే ఇట్స్ అనేబుల్ టు క్యాలిక్యులేట్ చిన్న చిన్న డెసిమల్ వాల్యూస్ని. అంటే అక్కడ మనం చూసాం కదా 0 to 1 మధ్యలో అంటే 0.5 తీసుకున్నప్పుడు అది అవుట్పుట్ అనేది డిటర్మైన్ చేయలేకపోయింది. సో ఇక్కడ కూడా సేమ్ అదే సినారియో చూడవచ్చు. అంటే చిన్న చిన్న వాల్యూస్కి లైక్ 0.5 ఈ 0 to 1 మధ్యలో వచ్చే వాల్యూస్కి లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయలేకపోతుంది. అదే హింజ్ లాస్ కేసులో మనకి ఎట్ 50 మనకి లాస్ అనేది 0కి కన్వర్జ్ అయింది. ఓకేనా. ఓకే, మనం లాస్ట్ ఇంకొకసారి చూద్దాము. ఇది వచ్చేసి నీ నెసరీ లైబ్రరీస్. ఇక్కడ నువ్వు లాస్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నావు. ఈ లాస్ ఫంక్షన్ ఫార్వర్డ్ మెథడ్లో లాజిట్స్ ఇంకా లేబుల్స్ తీసుకొని, లాజిట్స్ అంటే రా అవుట్పుట్స్ అంటే ఇన్పుట్స్ని డైరెక్ట్గా మనము మోడల్కి ఇచ్చినప్పుడు మనకి వచ్చే అవుట్పుట్స్ని మనం లాజిట్స్ అంటాము. ఇవి వచ్చేసి నీ లేబుల్స్ అంటే ట్రూ లేబుల్స్. ఇక్కడ వచ్చేసి నువ్వు నీ లాస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నావు. అది ఏది లాస్ ఫంక్షన్ కావచ్చు, పర్సెప్ట్రాన్ లాస్ అన్నా హింజ్ లాస్ అన్నా సేమ్ వేలో డిఫైన్ చేస్తావు. లాస్ అనేది రిటర్న్ చేస్తున్నావు. ఇక్కడ నువ్వు మోడల్ క్రియేట్ చేస్తున్నావు. తర్వాత ఇవి నీ ఇన్పుట్స్, ఇవి నీ లేబుల్స్ అంటే ట్రూ లేబుల్స్ కరస్పాండింగ్ టు దిస్ ఇన్పుట్స్, ఇవి నీ లేబుల్స్. తర్వాత మోడల్ అనేది ఇక్కడ ఇన్స్టాన్షియేట్ చేస్తున్నావు. ఇది వచ్చేసి నీ లాస్ ఫంక్షన్ అంటే అక్కడ ఉన్న లాస్ ఫంక్షన్, ఇక్కడ నువ్వు ఈ లాస్ ఫంక్షన్ అనేది దానికి అసైన్ చేస్తున్నావు. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజర్. మనము వెయిట్స్ ఇంకా పారామీటర్స్ని అప్డేట్ చేయడానికి ఆప్టిమైజర్ వాడతాము. తర్వాత ఈ ట్రైనింగ్ లూప్, ఇక్కడ నుంచి ఇక్కడికి మన ట్రైనింగ్ లూప్. ఈ ట్రైనింగ్ లూప్లో మనం లాజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, రా అవుట్పుట్స్. తర్వాత లాస్ అంటే ఈ లాజిట్స్ ఇంకా లేబుల్స్ అనేవి సీదా ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడికి వెళ్ళి మనకు లాస్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడికి రిటర్న్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ నేను లాస్ అనేది వస్తుంది. తర్వాత ఆప్టిమైజర్ ఆర్ జీరో గ్రాడల్ లాస్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్. ఇక్కడ వెయిట్స్ ఇంకా వెయిట్స్ పారామీటర్స్ అప్డేట్ చేసుకుంటావు. తర్వాత ఇక్కడ నువ్వు మోడల్ రిజల్ట్స్ అనేవి ప్రింట్ చేసుకుంటావు. ఇక్కడ నువ్వు నీ టెస్ట్ డేటా మీద వర్క్ చేయడానికి వాడతావు. ఓకే, ఇది వచ్చేసి టోటల్ పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ ఆర్ హింజ్ లాస్ ఫంక్షన్. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.